శత్రుత్వం ఉండదు, కొన్ని దేశాలతో మిత్రత్వం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి విదేశాల్లో పెట్టుబడులు పెట్టాడు. అట్లా సింగపూర్ ప్రభుత్వం అనుమతించిన కన్సార్టియం అది. కన్సార్టియంకి అనుమతి ఇచ్చింది అంటే వాళ్ళు అక్కడ కావాలంటే గొడవ పెట్టుకోదలుచుకుంటే మన కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడగచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు సచ్చినట్టు ఇప్పేస్తుంది. ఇప్పుడు పీపీపీల విషయంలో, కరెంట్ పీపీపీల విషయంలో అట్లా ఇవ్వలేదని కేంద్రం జోక్యం చేసుకున్న రోజున ఎట్లాగా విదేశీ సంస్థలతో కూడా టైఅప్ అయి ఉన్నటువంటి పెట్టుబడులు అది అది రద్దు చేయడానికి మధ్యలో కుదరదని చెప్పింది కేంద్రం. ఈవెన్ పార్లమెంట్ లో కూడా చెప్పింది ఆ ముక్క. అంత సీరియస్ ఉంటుంది. నిజంగా ఆ రోజున గనక వాళ్ళ తప్పు లేకపోయి ఉంటే ఖచ్చితంగా సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళకి అండగా నిలబడేది. వాళ్ళ తప్పేంటో మన సిఐడి వెళ్ళి చూపించి వచ్చింది, వాళ్ళు చేసిన మోసం ఏందో చూపించేటప్పటికి వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. ఇవాళ వాళ్ళు రాను కూడా రానంటున్నారంటే అర్థం ఏంటి? అది జగన్ పెట్టిన భయం. వాస్తవంగా అది రౌడీయిజమో లేకపోతే అదేదో భాషాల టైప్ లోనో లేకపోతే అదేదో ఈ మధ్య రజనీకాంత్ సినిమా ఏదో వచ్చింది కదా జైలర్ లో, ఆ టైప్ వ్యవహారం కాదు. బట్ ఇదేంటి ఎడ్యుకేటెడ్ అటాకింగ్ సిస్టమ్, లీగల్ అటాకింగ్ సిస్టమ్. సచ్చి చెడ్డారు వాళ్ళు. సిఐడి కూడా వెళ్ళిందని మనం చెప్తే కానీ తెలియలే, చంద్రబాబు గారు చెప్తే కానీ. సిఐడి వెళ్ళి వాళ్ళని విచారించింది అక్కడికి వెళ్ళి. ఒక రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఐడి వెళ్ళి ఒక దేశ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులను విచారించిందంటే ఆటలు కాదు, ఉచ్చబడ్డది వాళ్ళకి. ఆగిపోయారు ఆ దెబ్బకి. సింగపూర్ వస్తే ఆంధ్రప్రదేశ్ ఏదో అవుతుంది లేకపోతే ఏది కాదు అనేటటువంటి వెరి మాటలు నమ్మేటటువంటి